ఒకటి ఢిల్లీకి ఇంకొకటి ఎవరికి అన్న చర్చ జోరందుకుంది. ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ సీట్లు కాంగ్రెస్ కేనని తేలిపోయింది. ఇందులో ఒక సీట్ ఢిల్లీ నేతకు దాదాపు ఫిక్స్ అయిపోయింది. ఇక మిగిలిన ఒక్క సీట్ కోసం తెలంగాణలోని సీనియర్ నేతలు పోటీ పడుతూ ఉన్నారు. మరోవైపు రాజ్యసభ ఎన్నికల సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టేందుకు బీఆర్ఎస్ స్కెచ్ వేస్తోంది. తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలకు మార్చి 16న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ల దాఖలకు మార్చి 5 వరకు గడువు ఉంది. అభిషేక్ మను సింఘ్వి, కేఆర్ సురేష్ రెడ్డి స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 సీట్లు కూడా కాంగ్రెస్ ఖాతాలోనే పడనున్నాయి. అభిషేక్ మను సింఘ్వి తెలంగాణకు సంబంధించిన కేసులను వాదిస్తున్నారు. పైగా ఏఐసీసీ నేత, సిట్టింగ్ రాజ్యసభ సభ్యులు. దీంతో మరోసారి ఆయనకి అవకాశం కల్పించాలని అటు ఢిల్లీ పార్టీ, ఇటు తెలంగాణ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. మిగిలిన ఒక్క స్థానం కోసం పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. దాదాపు 20 మంది వరకు లాబియింగ్ చేస్తున్నారు. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ నేత జగ్గారెడ్డి సహా మరికొందరు నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను కలిశారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. పార్టీ కోసం కష్టపడ్డ వారికి రాజ్యసభ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని కోరారు. విహెచ్, జెట్టి కుసుమకుమార్లకు అవకాశం ఇవ్వాలని కోరారు. చాలా సీనియర్ల వయసు రీత్యా కూడా చాలా పెద్ద వ్యక్తి ఇప్పుడు విహెచ్ హనుమంతరావు గారు ఉన్నారు. కాబట్టి హనుమంతరావు గారికి అవకాశం ఇవ్వాలనేది ఒక ఆలోచన. అట్లాగే ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్, రాజీవ్ సేన అప్పటి నుంచి కూడా జట్టి కుసుమ్ కుమార్ కూడా ఉన్నాడు. అంత క్యాస్ట్ ఈక్వేషన్ కాకుండా ఎన్ఎస్యూ, యూత్ కాంగ్రెస్ నాయకుడిగా గత 40 ఏళ్ళు మనకు మన ఉత్తమ్ రెడ్డి గారి యొక్క పీసీసీ టైంలో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు తెలంగాణకు. కాబట్టి అతను కూడా రాజ్యసభ ఇద్దరు విషయంలో అటు విహెచ్ హనుమంతరావు గారికి అట్లాగే జట్టి కుసుమ్ కుమార్కి అవకాశం ఇస్తే బాగుంటుందని ఖార్గే గారికి నేను కొంత లెటర్ పరంగా నేను వారికి ఇవ్వడం జరిగింది. వి హనుమంతరావు, మధు యాష్కి గౌడ్, ఈరవత్రి అనిల్ కుమార్, బెల్లయ్య నాయక్, జీవన్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, జట్టి కుసుమకుమార్, హర్కర వేణుగోపాల్ లాంటి నేతలు రాజ్యసభ సభ్యత్వాన్ని ఆశిస్తున్నారు. కులగణనలో పనిచేసిన మాజీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, కంచె ఐలయ్య కూడా ఎంపీ సీటును ఆశిస్తున్నారు. అయితే అధిష్టానం ఆ ఒక్క సీటు ఎవరికి ఇస్తుందన్నది ఉత్కంఠగా మారింది. మరోవైపు బీఆర్ఎస్ కూడా రాజ్యసభ సీటు కోసం అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసి ఇరకాటంలో పెట్టాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ వ్యూహానికి ఆ ఎమ్మెల్యేల ప్రతి వ్యూహం ఎలా ఉంటుందో చూడాలి మరి.